తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. వైసీపీకి ఐపాక్ మధ్య సంఘర్షణ మొదలైంది. ఎన్నికల వ్యూహాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఐపాక్ టీం రెచ్చిపోతుంది. దానితో వైసీపీలో తీవ్ర అసహనం మొదలైంది. త్వరలో ఆ గాలిబుడగ పేలిపోయే ప్రమాదం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పెత్తందారీతనాన్ని ఎక్కువ కాలం సహించలేమని వైసీపీలో కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. చాలా కాలం క్రితం బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ను ప్రారంభించారు. సర్వేలు చేయడం, రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించడం ఐపాక్ పని. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ఐపాక్ వెంట పడ్డాయి. ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో తానే స్వయంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కోరిక ప్రశాంత్ కిషోర్ అలియాజ్ పీకేలో పెరిగింది. ఫుల్ టైం తిరిగేందుకు ఆయన ఐపాక్కు గుడ్ బై చెప్పి రిషిరాజ్ సింగ్కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి ఐపాక్ టీం పనిచేస్తోంది. 2019లో వైసీపీని గెలిపించింది కూడా ఐపాకే కావడంతో ఆ టీంనే కొనసాగిస్తున్నారు. అయితే 2019కి 2024కు చాలా తేడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఐపాక్ టీం పెత్తందారీతనం భరించలేకపోతున్నామని వైసీపీ నేతలు తలలు పట్టు కూర్చుంటున్నారు. తమ ఆలోచనలను పక్కన పెట్టి ఐపాక్ టీం చెప్పినట్లు వినాల్సి వస్తోందని వాళ్లు లబోదిబోమంటున్నారు. వైసీపీ బాస్ జగన్కు ఐపాక్ టీం చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్లను ఏమన్నా అంటే వెంటనే బాస్కు తెలిసిపోతుందన్న భయం వైసీపీ వర్గాల్లో పెరిగిపోతోంది. అందుకే వాళ్లు ఏం చెప్పినా ఏం చేసినా మౌనంగా భరించాల్సిన అనివార్యత ఏర్పడిందని క్షేత్రస్థాయి నేతలు వాపోతున్నారు. వైసీపీ బాస్ జగన్కు ఐపాక్ టీం చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళను ఏమన్నా అంటే వెంటనే బాస్కు తెలిసిపోతుందన్న భయం వైసీపీ వర్గాల్లో పెరిగిపోతుంది. అందుకే వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా మౌనంగా భరించాల్సిన అనివార్యత ఏర్పడిందని క్షేత్రస్థాయి నేతలు వాపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులది ఏమీ లేదా, అంతా ఐపాక్ పెత్తనమేనా అన్నది తొలి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం ఎలా ఉండాలో, ఎవరు ఎక్కడికి వెళ్లాలో లాంటి అంశాలు మొత్తం ఐపాక్ బృందమే దిశానిర్దేశం చేస్తోంది. ఏ ప్రాంతంలో ఎవరికి ఎంత క్యాష్ కోటాలో కూడా వాళ్లే నిర్ణయించి అభ్యర్థుల అనుచరులకు వివరిస్తున్నారు. ఓటర్లకు పంచే బహుమతుల విషయంలోనూ వారి పెత్తనమే నడుస్తోంది. వాలంటీర్లంతా వాళ్ల కనుసన్నల్లోనే నడవాలని ఆదేశాలు వెళ్లాయి. గ్రామాల్లో తిరిగి సర్వేలు చేస్తూ వ్యూహాలు రచించే ఐపాక్ బృందాలకు అతిథి మర్యాదలు చేయలేక చచ్చిపోతున్నామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడొచ్చిన ఐపాక్ టీంకు మాకంటే ఎక్కువ తెలుసా అన్నది అభ్యర్థుల ప్రశ్న. పైగా టీంలో సభ్యులు తరచూ మారిపోతున్నారని, దాంతో పరిస్థితి మొదటికొస్తోందని కూడా వారు ఆరోపిస్తున్నారు. మరో ఐపాక్ బృందం స్వయంగా ఓ ప్రణాళిక రూపొందించి దాన్నే ఫాలో చేయాలని అభ్యర్థులకు ఆదేశిస్తోందని సమాచారం. వాటిని పాటించకపోతే తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యత వహించబోమని కూడా హెచ్చరిస్తున్నారట. అంటే మాట వినకపోతే జగన్, సజ్జల, విజయసాయికి ఫిర్యాదు చేస్తాము అన్నట్లుగా ఆ బెదిరింపు ఉందని క్షేత్రస్థాయి నేతలు టెన్షన్ పడుతున్నారు. ఐపాక్లో క్షేత్రస్థాయి పనివారు వస్తూ పోతూ ఉంటారు. ఎవరూ నిలకడగా ఉండరు. వచ్చిన వాళ్ళు తమకు తామే బాసులుగా భావిస్తుంటారని కూడా జనంలో టాక్ ఉంది. తమకు ఇచ్చిన పనికి సంబంధించిన రిజల్ట్ ఐపాక్ బాసులకు చేరితేనే సంస్థలో అవకాశాలు పెరుగుతాయన్నది వారి నమ్మకం. అందుకే కొంత సొంత పెత్తనం కూడా నడుస్తోంది. కాకపోతే ఈసారి జగన్ను ఏదో విధంగా గెలిపించి ఎన్నికల వ్యూహాల్లో తమ సత్తా చాటాలని ఐపాక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓవర్ యాక్షన్ పెరిగిందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.